మన మధ్యలో స్నేహ టీవీ మేనేజ్మెంట్ సిఇఓ గారు శివభాగ్యరావు గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన అంతకుముందు కూడా ఒక పెద్ద హోదా నుంచి రిటైర్ అవ్వడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ కదా సార్, ఐఆర్ఎస్ ఉండి ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తూ రిటైర్ అయ్యి వాలంటరీ రిటైర్ అయిన తర్వాత స్నేహ టీవీ వగైరా ఆయన నడుపుతున్నారు. ఆయన ఈ సంస్థకు మీ ముందు మాట్లాడడానికి నేను మనస్ఫూర్తిగా ఆయనను ఆహ్వానిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ మిస్టర్ శివభాగ్యరావు కైండ్లీ స్పీక్. You are also requested to kindly restrict your whatever speech you are delivering to the subject, and my intention is only my people should enlighten about this problem only. That's it. థ్యాంక్ యూ సార్. ఒకసారి మనం జై భీమ్ తోటి మొదలు పెడదాం. జై భీమ్, జై భీమ్, జై పూలే. థ్యాంక్ యూ. ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ కావడానికి కారకులైన మీ అందరికీ, కింద కూర్చున్న ప్రతి ఒక్కరికి, దయానంద్ గారికి కానివ్వండి, మా స్నేహమిత్రుడు ఎప్పటి నుంచో ఆయనకి కాలు ఆపరేషన్ చేసినా కూడా ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా నేను ఉన్నాను అంటూ మున్రత్నం గారు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జైభీములు తెలుపుతున్నాను. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన మురళీధర్ గారు, వారితో పాటు చంద్రశేఖర్ గారు, మిగిలిన పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జైభీములు తెలుపుకుంటూ, పెద్దలు గద్దర్ గారు, గద్దర్ అన్న పేరింటేనే మనం అంత సభ అంతా కూడా ఉలికి పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఆయనకు ఓట్లు వేస్తే ఆయన మినిస్టర్గా చూస్తాం, మనమేమో ఓట్లు వెయ్యం. సో అది మన సంస్కృతి. సో గెలవాలి కదా, మేము మీకు వేయాలి, మీరు వేయటం కాదు, మేము మీకు వేయాలి. నాయకులు మురళీధర్ గారిని మేము నాయకుడిగా చూడాలి, మిమ్మల్ని చూడాలి. ఎవరైతే మనల్ని నడిపిస్తున్నారో వాళ్ళని నాయకులుగా చూసినప్పుడే ఈ సంస్థ 10 కాలాల పాటు బహుజనులకి, దళితులకి మేలు చేస్తుంది. వేయినంత కాలం కూడా మనం ఎన్ని మీటింగులు పెట్టుకున్నా కూడా ఆ మీటింగులుగానే ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మనం ఇప్పుడు రిజర్వేషన్స్ కోసం పోరాడుతున్నామా, రిప్రజెంటేషన్ కోసం పోరాడుతున్నామా? రెండు ఒకటే. మన రిప్రజెంటేషన్ ఎక్కడ ఉంది అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈ యొక్క మీటింగ్ ఒక 7 అంశాల మీద ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకవేళ ఈ 7 అంశాల నుంచి నేను బయటకు కనుక మాట్లాడటం ఏమైనా పొరపాటు నడిస్తే వెంటనే మీరు మురళీధర్ కానీ చంద్రశేఖర్ కానీ నన్ను ఆపే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఆ అధికారం మీకు ఉంది. అది చేస్తేనే మనం బాగుపడతాం, చేయకపోతే మాత్రం మనం బాగుపడం. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగబద్ధంగా అమలు కావాలి. 1992 ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేసేటప్పుడు ఒక జడ్జి గారు వచ్చి విశాఖపట్నంలో ప్రైవేట్లో రిజర్వేషన్స్ కావాలి అనేసి ఒక స్లోగన్తో స్టార్ట్ అయ్యింది. నాకు గుర్తుండి నేను చెప్తున్నా. అప్పుడు ఏంటంటే పరిస్థితి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ని ఫిలప్ చేయాలని ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి, చాలా ఉధృతంగా ఉన్నాయి 92లో. ఆ టైంలో ఉధృతంగా ఉన్న టైంలో ఒక జడ్జి గారు ఫ్రమ్ ఢిల్లీ నుంచి వచ్చి ప్రైవేట్లో రిజర్వేషన్ కావాలి అంటూ ఒక మీటింగ్, పెద్ద మీటింగ్ పెట్టాడు ఆయన, ఒక ఇలాంటి హాల్లోనే వైజాగ్లో. మేము కూడా ఎగురుతూ వెళ్ళాం. తర్వాత కొంతకాలానికి బాంబ్సెఫ్లో కూడా ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అయ్యాను. వీరు ఏదైతే రవీందర్ ఎలాగైతే ఈ యొక్క మన ఎస్ఎస్డిని పెట్టారో దానిలో కూడా కొంతకాలం తిరిగాం ఈ యొక్క ప్రైవేట్లో రిజర్వేషన్స్ కావాలని. తర్వాత ఆలోచిస్తే గవర్నమెంట్ రిజర్వేషన్ ఇచ్చింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ ఇచ్చారు. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయనేసి మనమే పోరాటం చేస్తున్నాము.
ఎందుకు కావట్లేదు, రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ ఎందుకు కావట్లేదని ఒక్కరూ ఆలోచించలేదని ఒక అభిప్రాయానికి రావటం జరిగింది. ఆ అభిప్రాయంలో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఒక సీనియర్ ఆఫీసర్, కమిషనర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేకపోతే మినిస్టర్ కావచ్చు, ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ ఉంటారో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, ఆ కాంపిటెంట్ అథారిటీ మీద పనిష్మెంట్ చేయాలి. రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే అతనికి పనిష్మెంట్ ఇవ్వాలనేసి ఒక క్లాజ్ ఉండాలనేసి ఒక ప్రపోజల్ అయితే నేను చేయటం జరిగింది ఆ రోజున. ఇట్ వాజ్ ఇన్ 98. ఆ ప్రపోజల్ లేనంతకాలం మన మీద ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి, అదేవిధంగా ప్రమోషన్లు ఆగిపోతాయి, అదేవిధంగా విజిలెన్స్ కేసులు పెడతారు, ఏసీబీ రైడ్లు చేస్తారు, సిబిఐ రైడ్లు కూడా చేస్తారు. కరెక్ట్గా ప్రమోషన్ వచ్చే టైంకే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ ఉంటారో ఆ కాంపిటెంట్ అథారిటీ మీద యాక్షన్ తీసుకోవాలి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే అనేది నాది ఒక సజెషన్. రెండో సజెషన్, ఇప్పుడు ప్రైవేటైజేషన్ అవసరం లేదా అనేది రెండో ఇష్యూ. ప్రైవేటైజేషన్ ఎక్కడ అవసరం లేదు. ఈ ప్రైవేటైజేషన్ కూడా ఓకే, మనం వచ్చింది అనుకున్నాం, మన మీటింగ్ వల్ల ప్రైవేటైజేషన్ అయిపోయింది, వెరీ గుడ్, చాలా సంతోషం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్క పెన్ స్ట్రోక్లో నో ప్రైవేటైజేషన్ అని రేపే అనౌన్స్ చేసింది. ఏంటి మన పొజిషన్ ఏంటి, మనం ఎక్కడ ఉంటాం అది కూడా మనం తెలుసుకోవాలా. ఫ్యూచర్ ఏంటి కూడా మనం తెలుసుకోవాలా. 74 సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇస్తే ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనకు చేత కాలేదు. రేపు ప్రైవేట్లో రిజర్వేషన్ ఇచ్చామని వాళ్ళు ఒక సంతకం పడేస్తే మనం ఎక్కడ ఉంటాం? ఉన్నది ఓడగొట్టుకున్నట్టు అయింది. మళ్ళీ కొత్త దానికి మళ్ళీ అక్కడ రిజర్వేషన్, మరలా పోరాటమే, మన జీవితం పోరాటమే. ఈ బహుజనుల జీవితాలు పోరాటంతోనే మొదలవుతాయి. అదే ఒక్క పోరాటం లేకుండా ఒక్క 10 నిమిషాల్లోనే మొన్ననే పార్లమెంట్లో రిజర్వేషన్ ఇచ్చేశారు, 10% రిజర్వేషన్. ఎక్కడ ఎవరు అబ్జెక్షన్ లేదు, ఒక పోరాటం లేదు, నెత్తురు లేదు, లాఠీ దెబ్బలు కూడా లేవు. అది వాళ్ళ కెపాసిటీ, ఇది మన కెపాసిటీ. సంవత్సరాల తరబడి రిజర్వేషన్ అంటూనే పోరాడుతున్నాం. ఒకవేళ ఇస్తే, ప్రైవేట్లో రిజర్వేషన్ కనుక ఇస్తే, రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే అక్కడ కూడా ఒక కండిషన్ ఉండాలనేది నా చిన్న సజెషన్. ఆ కండిషన్ ఏంటంటే, రిజర్వేషన్ ఏ రోజైతే ఇంప్లిమెంట్ కాకుండా ఉంటుందో గవర్నమెంట్ ద్వారా వారికి ఇచ్చిన సదుపాయాలన్నీ కూడా ఆటోమేటిక్గా రివర్ట్ అవ్వాలి. అంతేకాదు మళ్ళీ ఎంక్వైరీ కమిటీ అదొక 20 సంవత్సరాలు నడిచి నో, ఆటోమేటిక్గా రివర్ట్ అవ్వాలనేది కూడా ఒక క్లాజ్ ఉండాలనేది నా చిన్న సజెషన్. ప్రైవేటైజేషన్ కనుక వస్తే, ఇప్పుడు ఎయిర్ ఇండియా అయిపోయింది, ఆల్మోస్ట్ టాటా వాళ్ళకి వెళ్ళిపోయింది, బిఎస్ఎన్ఎల్ వెళ్ళిపోయింది, వెళ్ళిపోతున్నాయి, అన్నీ వెళ్ళిపోతాయి. మనం ఆపితే ఆగవు. మనం 100 సంవత్సరాలు పోరాడినా కూడా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా చేయలేము. కాబట్టి కనీసం కొన్ని క్లాజులైనా ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. ఇది రాజ్యాంగబద్ధంగా ఉండాలంటే మాత్రం ఈ విధంగా ఉండాలి. బహుజనులకు న్యాయం జరిగిద్ది, అప్పుడే న్యాయం జరిగిద్ది. ఇక రెండోది విద్యా సంస్థలు వాటి రంగాల్లో రిజర్వేషన్. ఈ దేశంలో ఎస్సీలు ఎస్టీలు ఎంత దారుణంగా నేను కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నేను కూడా హాస్టల్లో చదివాను, పురుగులన్నం తినే చదివాను. ఒక్క చోట కూడా పోరాటం నడవలేదు. 7 రూపాయలతోటి 3 పూట్ల తృప్తిగా భోజనం పెట్టిన ఏకైక సంస్థలు ఏమైనా ఉన్నాయంటే ఈ దేశంలో సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్లే. 7 రూపాయలతో భోజనం ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో. ఇప్పుడు కొంచెం బెటర్. సో ఈ విధంగా మన పిల్లలు చదువుతుంటే హాస్టల్లో కనీసం 40 రూపాయలు రోజుకు బయట ఎంత అయిద్దో అంత ఇవ్వాలని డిమాండ్ కూడా మనం చేసుకోలేకపోతున్నాం. ఈ గవర్నమెంట్స్ కూడా చేసుకోలేకపోతున్నాయి. సో ఈ విధంగా ప్రైవేటు విద్య అయినా ఏ విద్య అయినా సరే ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి. కేజీ టు పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి అనేది కంపల్సరీగా అదొకటి. అంటే మనం డిమాండ్స్ పెడుతున్నాం, ఏం చేయాలనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది.
నాకు ప్రైవేట్ వాళ్ళు రిజర్వేషన్ వస్తే రిజర్వేషన్తో పాటు ఆటోమేటిక్ శాంక్షన్ కూడా కావాలి. నిన్ననే ప్రైవేట్ కళాశాలలో నో రిజర్వేషన్ అన్నారు. దానికి ఏం చేయాలి? ఒకవేళ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఆటోమేటిక్ శాంక్షన్స్ కానీ మనం ఇంప్లిమెంట్ చేయించుకోగలిగితే మనకు బెనిఫిట్ జరిగిద్ది. సో అందుకని ఏ విద్యా సంస్థ అయినా సరే KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ రావాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఫీజులు ఒక్కటే కాదు, చదవాలంటే శక్తి కావాలి. పురుగులు అన్నం పెట్టిన తర్వాత ఏం చదువుతాం? ఏసీ రూమ్లో కూర్చుని చదివిన వాడితోటి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చదివిన వాడితోటి, పురుగులన్నం తిని చదివిన వాళ్ళకి పొంతనుంటుందా? ఇది వద్దు. ఈక్వాలిటీ కావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఈక్వాలిటీ కావాలి. వాళ్ళు ఎక్కడ చదివితే నేను కూడా అక్కడ చదవాలి. అప్పుడు టెస్ట్ చేయి, నా శక్తి ఏంటి, నీ శక్తి ఏంటి అనేది. అందుకని ప్రతి విద్యా సంస్థలో SC STలకి దళిత అనే పదం పోయింది కాబట్టి, వాడకూడదు కాబట్టి SC STలకి ఈ యొక్క సదుపాయం కావాలి. ఇంకా మూడవది, బ్యాంకులు ప్రైవేటీకరించవద్దు, ప్రైవేటైజేషన్ చేయొద్దు. ఓకే, చెయ్యం. నాకేం కావాలి? ఈ రోజున బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు తీసుకున్న వారు పారిపోతున్నారు. ఓకే, వారు పారిపోయినందుకు మన బాధ కాదు. 85% ఉన్న బహుజనులకి, ప్రతి కుటుంబానికి, ఆధార్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లోన్ అనేది ఆటోమేటిక్ గ్రాంట్ కావాలి. నేను పారిపోను. ఈ నేల నాది, ఈ భూమి నాది, ఈ దేశం వదిలి పారిపోయే శక్తి నాకు లేదు. నా ఇంట్లో నేను ఉంటాను. నాకు కూడా అప్పివ్వు. కనీసం ఒక 2 లక్షల రూపాయలు అప్పివ్వు నాకు సంవత్సరానికి. అది కట్టిన తర్వాత 4 లక్షలు ఇవ్వు. 10 లక్షలు ఇస్తామంటున్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టాలా? ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే తెలీదు. అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా అది వస్తుందో రాదో తెలీదు. SC వాళ్ళకి కనుక ప్రాజెక్ట్ రిపోర్ట్ పెడితే అది ఇవ్వాలా వద్దా అనేది మళ్ళీ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఆ డెసిషన్ మేకింగ్లో వీడు SC కాబట్టి డబ్బులు కట్టడు అనేది ఒక బ్రాండ్ అనేది మనకు ఉంది. వీటన్నిటికీ తలదన్నే విధంగా ఉండాలంటే ఆటోమేటిక్ శాంక్షన్, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కనీసం 2 లక్షలు కట్టిన తర్వాత ఇంకా మిగిలిన స్కీమ్స్ ఇవ్వు. ఈ దేశం GDP ఎవరో మాట్లాడారు, GDP గురించి. ఈ దేశ అభివృద్ధి జరగాలంటే, ఒక కంపెనీ బాగుండాలి అంటే కంపెనీలో ఉన్న వ్యక్తులందరూ కూడా పనిచేస్తేనే కంపెనీ లాభాల్లో నడుస్తుంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది పనిచేస్తేనే ఇండియా డెవలప్ అవుతుంది. కాబట్టి మేము కూడా భాగస్వామ్యులు అవుతాము, మేము కూడా వ్యాపారస్తులం అవుతాము, మేము కూడా 10 రూపాయల వడ్డీ 50 రూపాయల వడ్డీ కాకుండా మీరిచ్చే బ్యాంకు ఇచ్చే రూపాయి వడ్డీకి మేము కడతాము, మాకు కూడా అవకాశం ఇవ్వండి, ఆటోమేటిక్ శాంక్షన్ కావాలి అనేది ఉండాలనేది నా ఆలోచన. ఇక 4వ పాయింట్. టైం ఓకే సార్, మురళీధర్ గారు. 4వ పాయింట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ప్రైవేట్ పరం కాకూడదు, ప్రైవేటైజేషన్ కాకూడదు. అంతే, అన్నిటికీ ఒకటే మార్గం, ప్రైవేటైజేషన్ కాకూడదు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏది ప్రైవేట్ కావాలి, ఏది ప్రైవేట్ కాకూడదు. ఒకప్పుడు BSNL గురించే మాట్లాడుకుందాం. ప్రైవేటైజేషన్ లేదు అప్పుడు. నా ఇంటికి ఫోన్ కావాలి అంటే మా నాన్నగారితో, ఇంట్లో విలేజ్లో ఉన్న నాన్నగారితో మాట్లాడుకోవాలి అంటే ఎమ్మెల్యే ఇంటికో ప్రెసిడెంట్ ఇంటికో ఊరికి ఒకటే ఉండేది ఫోను. అది కూడా ఒక ప్రెసిడెంట్కు ఎమ్మెల్యేకి మాత్రమే, లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండేది. ఈ రోజున ప్రైవేటైజేషన్ అవటం వలన నా చేతిలోనూ, కూరగాయలు అమ్మే వాళ్ళ చేతిలోనూ, ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఫోన్ ఉంది. కమ్యూనికేషన్, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పరిగెత్తుకుంటూ జనం వెళ్తున్నారు. ఈ ప్రొటెక్షన్ సమితి కానీ, లేకపోతే బహుజనుల కోసం పోరాడే ప్రతి ఒక్కరు కూడా, SSD కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ రోజున ఇప్పుడు జరిగే సంఘటనలు ఇంతకంటే 1000 రెట్లు ఎక్కువ జరిగి ఉంటాయి అప్పట్లో. కాకపోతే తెలియదు.
సో అందుకని ఎక్కడ ప్రైవేటైజేషన్ కావాలి, ఎక్కడ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎక్కడ కావాలి, ఎక్కడ కాకూడదు అయిన తర్వాత అసలు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఎస్సీ ఎస్టీలకి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఎవరికీ తెలియదు. దాదాపుగా నాకు తెలిసి 2008లో 145 స్కీమ్స్ ఉన్నాయి. 145 స్కీమ్స్ ఉన్నాయి. ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ కాలేదు. అందుకని తర్వాత ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ అని పెట్టారు. అది కూడా ఆ ఫండ్స్ కూడా ఎటో వెళ్ళిపోతున్నాయి. అందుకనే ఆర్థికపరమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు, వీ కుడ్ సీ ది క్యాస్ట్లెస్ సొసైటీ ఇఫ్ ద డిప్రైవ్డ్ ఆర్ ఫైనాన్షియల్లీ సౌండ్. ఆర్థికంగా మనం బాగుపడితేనే ఆ యొక్క క్యాస్ట్లెస్ సొసైటీని చూడొచ్చు అనేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు. సో అందువల్ల ఎన్నెన్ని స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా మనకు తెలియాలి. స్కీమ్స్ పెడతావు, ఆ యొక్క పద్ధతులన్నీ తెలియవు, ఎవరు చెప్పరు. బట్ నువ్వు చేసే స్కీమ్స్ అన్నీ మాత్రం కోట్ల రూపాయలతో, మొన్నే ఒక స్కామ్ జరిగింది, కోట్ల రూపాయలని నీ సంస్థలకే ఇచ్చుకుంటావు, నీ మీడియాకే ఇచ్చుకుంటావు, నీ పేపర్కే ఇచ్చుకుంటావు. చిన్న చిన్న పేపర్లు, బహుజనులు పేపర్ పెట్టుకునే శక్తి లేదు కాబట్టి వాటికి ఇవ్వవు. ఆ స్కీమ్స్ అన్నీ కూడా బహుజనులకు తెలిసే విధంగా చేయాలనేది ఒక సజెషన్. ఇక ఐదో పాయింట్, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి. నేను ఇందాకే చెప్పాను, ఒకవేళ రిజర్వేషన్స్ ప్రైవేట్ పరం అయితే, ఇప్పుడే టాటా అయ్యింది, టాటా ప్రైవేటైజేషన్ అయ్యింది కాబట్టి డైరెక్ట్గా చెప్దాం, జనరలైజేషన్ ఆల్రెడీ అయ్యింది కాబట్టి దానికి అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. నీకెంత నాకెంత అని వాటాలు పనిచేసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు వినే స్టేజ్లో ఉండరు. కానీ నీ యొక్క సంస్థలో, టాటా సంస్థలో ఎయిర్ ఇండియా నుంచి టాటాకి వెళ్ళింది కాబట్టి నువ్వు కొనుక్కున్నావు కాదని నేను అంటలా, గవర్నమెంట్ నుంచి ఏ రకమైన బెనిఫిట్ తీసుకున్నా సరే రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఆ రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతే అగైన్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన సదుపాయాలన్నీ కూడా ఆటోమేటిక్ విత్డ్రా అవ్వాలి అనేది నా యొక్క చిన్న సజెషన్. ఇక 6వ పాయింట్ వచ్చేసి కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్. అసలు మనకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇది ఒక దొంగ మార్గం. ఏంటంటే తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు. మామూలు అనౌన్స్మెంట్ కనుక చేస్తే దానిలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి రూల్ ప్రకారం. అది ఎంతవరకు చేస్తారో మనకు తెలుసు. 74 సంవత్సరాలైనా కూడా ఐఏఎస్ ఐపీఎస్లో 7% కూడా, సివిల్ సర్వీస్లో 8% కూడా రిజర్వేషన్ లేదు. అదేవిధంగా గ్రూప్ బి ఆఫీసులో వచ్చేసేసి అది 12%, 13% ఉంది. గ్రూప్ సిలో మాత్రం ఫుల్ ఉన్నారు, గ్రూప్ డిలో మాత్రం ఫుల్ ఉన్నారు, గ్రూప్ సిలో మాత్రం 13.5, 14% ఇంప్లిమెంట్ అవుతుంది. సో వీటిని తప్పించుకోవటానికి ఇది ఒక మార్గం, దొంగ మార్గం, కాంట్రాక్ట్ పద్ధతి. అసలు కాంట్రాక్ట్ పద్ధతే తప్పు. అసలు గవర్నమెంట్ అయ్యండి నువ్వు కాంట్రాక్ట్ పద్ధతి చేయటం ఏంటి? సో అందుకని రిజర్వేషన్ అనేది కాంట్రాక్ట్ పద్ధతుల్లో తీసుకుంటున్నావు కాబట్టి, అఫీషియల్గా నువ్వు చెక్ ఇస్తున్నావు కాబట్టి, గవర్నమెంట్ నుంచే ప్రతి పైసా దానిలో నాకు వాటా కావాలి. నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చుకుంటావో లేకపోతే ఇంకొకటి ఇచ్చుకుంటావో, ఇంకొకటి ఏదైనా ఇచ్చుకో, నా సంబంధం లేదు. గవర్నమెంట్ నుంచి వెళ్ళే ప్రతి పైసా, ప్రతి రూపాయలో నా వాటా 20%, 16% కాదు 20%. నా జనాభా 20%, ఎస్టీ జనాభా 9%, నా 20% నాకు వాటా కావాలి అనేది మనం అడగాలనేసి నేను అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఫైనల్గా దళిత స్త్రీలు, ఏ స్త్రీ అయినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్త్రీకి స్వతంత్రం ఇచ్చారు. ఈ దేశంలో బతకడానికి హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారిని కూడా సమానంగా చూడాలి కాబట్టి, మన స్త్రీ అయినా ఏ స్త్రీ అయినా సరే సమానంగా చూడాలి కాబట్టి ప్రతి ఒక్క స్త్రీకి 50% వాటా ఉన్నారు కాబట్టి 50% ఉండాలనేది కూడా నా అభిప్రాయం. 33% కాదు, 50% ఉండాలనేది. సో ఈ విధంగా ఈ యొక్క 7 అంశాల మీద నా యొక్క అభిప్రాయాన్ని చెబుతూ
ఇవి సాధించాలి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది చెయ్యాలి. ఆయన ఏడ్చిన రోజు గుర్తు రావాలి. 18th March 1956. అదే నా ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్తోనే 21 సంవత్సరాల నుంచి స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ నడుపుతున్నాను. 17 లక్షల మంది పిల్లలకు సహాయం చేయడం జరిగింది. 322 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 50,000 స్త్రీలకి ఆర్థికపరమైన సపోర్ట్ చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తితోనే. అందుకని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా రైట్స్ కోసం మాట్లాడాం, మరి బాధ్యత ఎవరు చేస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన బాధ్యత. ఆయన ఏడ్చు కన్నీళ్ళని ఎవరు తుడుస్తారు? ఆయన కన్నీళ్లు తొడవాల్సిన బాధ్యత కూడా మనదే. అది వదిలేస్తే ఇది వదిలేయాలి. నీకు బాధ్యత, నీ కొడుకు చూడలేదు, నేను కనిపెంచాను, నేను చదివించాను, ఉద్యోగం వచ్చింది, చూడటం లేదు అంటే మరి అంబేద్కర్ గారు నీకు వరాలు ఇచ్చారే. ఈ దేశంలో బ్రతకడానికి హక్కు ఇచ్చిందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హక్కును తీసుకుని బాధ్యతను వదిలేస్తావా? సో బాధ్యతలను కూడా పంచుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యతను మర్చిన రోజున, ఇదిగో మనం దాదాపుగా 34-70 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. వాళ్ళేమో ఒక్క రోజులోనే వాళ్ళది అయిపోయింది, పార్లమెంట్లో అయిపోయింది. మనమేమో 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 74 సంవత్సరాలు పోరాడినా కూడా పోరాటంగానే ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఆ పే బ్యాక్ టు సొసైటీ కనుక, అంటే బాధ్యతను కనుక, రెస్పాన్సిబిలిటీ కనుక అందరం తీసుకోగలిగితే హక్కులు కూడా ఆటోమేటిక్గా వస్తాయి. దాంతోపాటుగా ఆయన చెప్పినట్టుగానే మన సంస్థల్ని దాదాపుగా 25 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 25 లక్షల మంది ఎంప్లాయీస్ 1000 రూపాయలు వేసుకున్నా కూడా 2 బ్యాంకులు పెట్టుకోవచ్చు. మనం అప్పులు ఇవ్వం అంటారు. అప్పులు ఇవ్వాలంటే మనం వాడిని నమ్మటం లేదు కాబట్టి మన వాడిని మురళీధర్ గారే ఉన్నారు, మురళీధర్ గారే ఒక బ్యాంకు పెట్టవచ్చు. 25 లక్షల మంది ఒక్కొక్క 1000 రూపాయలు ఎక్కువ కూడా వద్దు. నాది సంస్థ, ఈ సంస్థలో నేను కూడా ఉండాలి అనుకుంటే ఆ విధంగా బ్యాంకులు పెట్టుకోవచ్చు, పార్టీలు పెట్టుకోవచ్చు, ఇన్స్టిట్యూషన్లు, కాలేజీలు పెట్టుకోవచ్చు. బట్ మనం నమ్మాలి. ఎనీ కమ్యూనిటీ బిల్ట్ ఆన్ ట్రస్ట్. నీ జాతిని నువ్వు నమ్మకపోతే నీ జాతిని నువ్వు అమ్ముకున్నట్లెక్కే. సో మన సంస్థలను మనం నిర్మించుకోవాలి. ఈ సంస్థల నిర్మాణం నడిచిన రోజున వాడు మన కాళ్ళ దగ్గరికి వస్తాడు, కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ దృక్పథం మనలో రావాలి. ఇదిగో ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఒక పక్షి ఎగరాలంటే రెక్కలు కావాలి కాబట్టి, ఒక ఉద్యమం పైకి వెళ్ళాలంటే మీడియా కావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మాస్టర్ కీ టీవీ ఛానల్, అంబేద్కర్ టీవీ ఛానల్, అంబేద్కర్ కంటిన్యూగా ఫోటో పెట్టి నడుపుతున్న ఏకైక ఛానల్ ఇండియాలో ఉంది అంటే దట్ ఈజ్ అంబేద్కర్ టీవీ మాత్రమే, ఇంకెక్కడా లేదు. నా ఉద్దేశం అంతే. ఈ ఉద్యమాలు, ఈ యొక్క రైట్స్ కోసం పోరాడే మురళీధర్ కావచ్చు, చంద్రశేఖర్ కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే అన్యాయం నడిస్తే ఈ యొక్క అంబేద్కర్ టీవీ ఛానల్, అంటే అఫీషియల్గా పెట్టకూడదు కాబట్టి మాస్టర్ కీ టీవీ ఛానల్ అని పెట్టడం జరిగింది. ఆ ఛానల్లో లోగోగా అంబేద్కర్ ఫోటోనే పెట్టుకుని వెళ్తున్నాం. అది కూడా ఒక ఛాలెంజ్ చేసాం. అంబేద్కర్ బొమ్మలను పగలగొడుతున్నారు కదా, అన్ని చోట్ల దండలేస్తున్నారు కదా, ఎవరంటే చెప్పులు దండలేస్తున్నారు, పగలగొడుతున్నారు కదా. ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ చేస్తున్నాను. మీ టీవీలో, మీ స్క్రీన్ మీద అంబేద్కర్ బొమ్మ కంటిన్యూగా 24/7 కనిపిస్తుంది. మీ టీవీలను ఎంతమంది పగలగొట్టుకుంటారో పగలగొట్టుకోండి, అంబేద్కర్ కనిపిస్తున్నాడు కాబట్టి. ఇందాక ఎవరో అన్నారు ఇక్కడ మా ఏరియాలో రావట్లేదు అనేసి. ఛానల్ వస్తుంది, 100% వస్తుంది. ప్రతి ఇండియాలోనే ఫస్ట్ టైం వికేంద్రీకరణ పద్ధతి ద్వారా, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఓనర్ని, ఒక సంస్థని, ఒక అంబేద్కర్ సంఘం ఒక ఓనర్ అవ్వచ్చు. ఆయన ఏది చెప్తే అదే వస్తుంది వార్త. నేను చెప్పింది రాదు. ఐఎమ్ ఓన్లీ CEO, చైర్మన్ కావచ్చు, CEO కావచ్చు, ఏదైనా కావచ్చు.
ఈ విధంగా ఒక కొత్త వరవడిలో తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క సమస్యని ఇందాక చంద్రశేఖర్ గారు అడిగారు. మేము విలేజెస్ స్లమ్స్ వెళ్తున్నాం సార్. స్లమ్స్లో ఈ యొక్క ప్రోగ్రామ్స్ నడుస్తాయి. మీరు మాకు సపోర్ట్ చేయాలంటే 100% మీరే కాదు, నేను ఒక కెమెరామ్యాన్ కూడా అరేంజ్ చేస్తాను మీకు. ఆ కెమెరామ్యాన్ మీరు తీసుకువెళ్ళండి. మీరు ఎక్కడెక్కడ మీటింగ్లు పెడితే, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 100% టెలికాస్ట్ అయ్యేటట్టుగా నేను చేస్తాను. సో ఈ యొక్క హామీ ఇస్తున్నాను. వారికే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఫలాన్ని చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా నన్ను పంపించమంటే నేను పంపించలేనండి. ప్రతి ఒక్కటి కూడా ఆర్థికపరమైన కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి, ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, సో మీరు నాకు కావాలి అని తీసుకెళ్తా అంటే నేను పంపించడం జరుగుతుంది. లేదు మేము తీసుకెళ్ళమండి, మేము వీడియో పంపిస్తాము, అది టెలికాస్ట్ చేయండి అంటే టెలికాస్ట్ జరుగుతుంది. సో ఆ స్టాఫ్ కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆ నెంబర్ తీసుకుని ఎక్కడికి పంపించాలి ఏంటని తెలుసుకుని తీసుకోవాల్సింది కోరుకున్నాను. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ కమిటీకి, ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ని నడిపిస్తూ జీవితాన్ని పణంగా పెట్టి నడిపిస్తున్న కమిటీ సభ్యులకు అందరు కూడా పేరు పేరున ఈ సంస్థ సక్సెస్ అవ్వడానికి మీరందరూ వచ్చినందుకు మీకు ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.